మే కమ్ ఇన్. అది లోపలికి వచ్చే ముందు అడగలరా, వచ్చేస్తూ కాదు. డస్ట్బిన్ ఫెలో. ఏంటి తిట్టావా? చెత్త నా కొడక అన్నాను. ఎనీ ప్రాబ్లం? ఒక్కడు కూడా పర్మిషన్ అడిగి రాడేంట్రా? అది వదిలేయ్. ఏంటి నా కుర్చీలో కూర్చున్నాకే రమ్మన్నట వెరైటీగా? అందులో వెరైటీ ఏముంది? వాడికి నేను నార్మల్ గానే చెప్పాను, వాడు అలా అర్థం చేసుకొని సచ్చాడు. నువ్వు ఇంకా విచిత్రంగా అడుగుతున్నావు. ఓహో అంతేనా? నేను ఇంకేదో అనుకుని ఏదో ఊహించుకున్నా. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా నా గురించి? ఏమనుకుంటాం? నువ్వు మా టీం లీడర్ అనుకుంటాం. అబ్బో పెద్ద టీము. ఎక్కడైనా ఒక్కడు తేడాగా ఉంటారు, ఇద్దరు తేడాగా ఉంటారు. మన ఆఫీస్ లో ఏంట్రా మొత్తం తేడాగానే ఉన్నాం. థ్యాంక్స్. దేనికి? నిన్ను కూడా మాలో కలుపుకున్నందుకు. అవునరా, నేను కూడా తేడానే. మీకు లీడర్ అయినప్పటి నుంచి ప్రతి దానికి ఇరిటేట్ అవడం, అరవడం మొదలు పెట్టాను. టీం లీడర్ టీం మెంబర్స్ ని అతిగా పొగడద్దు, పాడైపోతారు. కొత్తగా పాడైపోవడానికి ఏముంది? మీరు ఆల్రెడీ పాడైపోయారు, ఇప్పుడు నన్ను కొత్తగా పాడు చేస్తున్నారు. చాలే ఆపు నీ పొగడతలు. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? నా ఎమోషన్స్ ని ఫీలింగ్స్ ని పట్టించుకోవా? ఎందుకోను? ఖచ్చితంగా కుంటాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న లంచ్ బాక్స్ లో వాటర్ బాటిల్ లంచ్ తీసుకొచ్చేసాను. తెలిసింది నిన్న లంచ్ అవర్లో దానికోసమే డిస్కషన్. అప్పుడప్పుడు అలా అవుతుంటాయి, పట్టించుకోవద్దు. ఒక్కసారి ఏంట్రా, ఈ మధ్య చాలా సార్లు తిక్కగా బిహేవ్ చేస్తున్నా. అంతా మీ వల్లే. ఆఫీస్ అన్నాక రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలుంటాయి. అవన్నీ పట్టించుకోవద్దు. సర్లే, ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? మీ అందరితో చచ్చిపోతున్నాను, మరీ ఎక్కువగా నీతో. అంత నోడుదోలేంట్రా నీకు? గుర్తించినందుకు ధన్యవాదాలు. ఏడ్చావు, రావటమే లేటు. మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి అందరినీ కెలకటం, పంచాయతీలు పెట్టడం అవసరమా నీకు? నన్నేం చేయమంటావు? నేను కుదురుగానే ఉందామనుకుంటా, కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే అందరినీ గెలకాల్సిందే. గెలకకుంటే నాకు వర్క్ చేయబుద్ధి కాదు. అందుకే గెలికేస్తా, సైలెంట్ గా నా పని నేను చేసుకుంటా. సరే, ఈ రోజుకి అందరినీ గెలికేసావు కదా? ఆల్మోస్ట్. కాస్త నోటికి పని తగ్గించి చేతులకు పని చెప్పరా. అంటే ఏంటి? ఇప్పుడు అందరు చితకబాదేమంటావేంటి? ఓరి దరిద్రుడా, నీకు అలా అర్థమైందా? నాలాంటోడు ఎవరికైనా అలాగే అర్థమవుతుంది. వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయమనిరా నా మీనింగ్. ఓహో, పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయి. ఆఫ్టర్నూన్ బాస్ వస్తున్నాడు. ఇప్పుడు ఆ బుల్డోజర్ రావడం ఎందుకు? మనం ఏం పొడిచామో చెక్ చేయడానికి వస్తున్నాడు. ఏం పొడలేదుగా, రావద్దని చెప్పు. కారుకు డీజిల్ బొక్క, ఆడేసుకున్న బట్టలకు ఇస్త్రీ బొక్క, ఇంకా ఓ గంట టైం బొక్క. వస్తాడు కదా, ఆ బొక్కలన్నీ నువ్వే చెప్పు. జాబ్ లోంచి పీకి తొబ్బుతాడు, వదిలిపోద్ది. అంతా ఆషాఢం తీసుకోవడం నాకెందుకులే. అందుకే వెళ్ళి వర్క్ చేయి. బాస్ వస్తున్నాడని మీ దండుపాలెం బ్యాచ్ కి చెప్పు. విత్తు బొట్ట, వితౌట్ బొట్ట. అర్థం కాలే. బొట్టు పెట్టి చెప్పాలా, బొట్టు పెట్ట కూడా చెప్పాలా? ఒరేయ్, నేను చంపేస్తా. కాసేపు ఉంటే కరిసేలా ఉంది. మేకప్ అంతా పోయింది, మళ్ళీ వేసుకోవాలి. ఈరోజు ఎలాగైనా వర్క్ మీద దండయాత్ర చేయాల్సిందే, అందరి నోర్లు మూయించాల్సిందే. ఏంటి ఇద్దరు ఒకటేసారి పైకి లేచారు? హార్స్ బ్లెండ్ అయిన ఫుడ్ కంపల్సరీ కదా సార్. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా? నువ్వు ఆఫీస్కి వచ్చిందే లంచ్ టైంకి. ఏంటి లంచ్ టైంకి వచ్చాడా? ఇంకోసారి షాక్ అయ్యావో ఆ ప్లగ్ లో నీ ఏలు పెట్టి ఆన్ చేస్తా. ఆ కరెంట్ షాక్కి నీ ఫేస్ అంతా నల్లగా మాడిపోద్ది. అప్పుడు జీవితాంతం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాలి. వెళ్ళి ఆ పిండాకుడు తిను. వీడితో ఏంటి మనకి? పదా పోదాం. తమరు తినారా పిండాకుడు? లేదు, ఇప్పుడు నా దృష్టి అంతా వర్క్ మీదే ఉంది. మంజుల నన్ను బాగా రిక్వెస్ట్ చేసింది, ఎలాగైనా ఇవాళ పెండింగ్ వర్క్ అంతా క్లియర్ చేయమంది. అబ్బో, అయితే ఈ రోజు నువ్వు బెస్ట్ ఎంప్లాయ్ అన్నమాట. అన్నమాట కాదు, జరిగే మాటే. ఎరా శ్మశానం, నువ్వు వెళ్ళవా? వెళ్తున్నా. అన్నీ నేనే చెప్పాలి ఏదోకి. ఏం సార్ మీరు ఫుడ్ తినరా? తినను. ఏంటి తినవా? ఇంకోసారి అరిచావో నీ ముఖం మొత్తం చెక్కేస్తా, దరిద్రం వదిలిపోద్ది. చి, మూడంతా దొబ్బింది. తిన్న తర్వాత జెట్ స్పీడ్లా చెలరైపోతా. నేనేంటో చూపిస్తా. ఐమ్ కమింగ్. ఏంటి బెస్ట్ ఎంప్లాయ్ గారు, పెండింగ్స్ అని క్లియర్ అయ్యా? పిండాకుడు జోన్కి వచ్చారు. లంచ్ టైంలో లంచే చేయాలి, వర్క్ టైంలో వర్కే చేయాలి. దానికంటూ టైం ఉంటుంది. నువ్వు ఏ టైంలోనూ వర్క్ చేయవు కదా. ఒరే మైదానం, నువ్వు నోరు తెరుచుకొని మింగు. ఫేస్ ఏంటి ఇలా పాడైపోతుంది? తినేటప్పుడైనా మేకప్ ఆపవే తల్లి, చూడడానికి చండాలంగా ఉంది. ఏంటి చండాలమా? నన్ను చూసి తేడాగాడు, నోటిదులగాడు అంటారు. మరి దీన్ని చూసి ఏమనాలి? ఎన్ని బిడుదలు ఇయ్యాలి? ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇటువంటి సంఘ విద్రోహులతోన ఇన్ని రోజులు నేను సిన్సియర్ గా వర్క్ చేసింది. అబ్బా, నువ్వు సిన్సియరా? చేసిన హాస్యం చాలు,
తొందరగా తిని పదండి, బాస్ వస్తున్నాడు. ఏంటి బాసా? నువ్వు ఎంత గట్టిగా ఆశ్చర్యపోయినా ఇది నిజం. బాస్ వస్తున్నాడని చెప్పిన హాఫ్ డాంకీ ఎవరు? నేను. వచ్చిందండి గయ్యాలి. ఓ తినేటప్పుడు కూడా వదిలేలా లేదు ఇది. నీకు ఇది మామూలే కదా, ముందు కాన్ఫిడెంట్ గా అరవడం, తర్వాత సైలెంట్ గా సైడ్ అయిపోవడం. అరవటం మొదలు పెట్టింది. అందుకే అప్పుడప్పుడు నేను చెప్పేది నమ్మండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పే నువ్వు నిజాన్ని చెప్తావని ఎలా అనుకుంటాను? మీ డిస్కషన్లు తినడం అయిపోతే ఇంక వెళ్ళండి. ఏరా, ఫుడ్ పెడతావా లేక నిన్నే తినేయమంటావా? వద్దు మేడం, పెడుతున్నా. బాస్ వస్తాడని చెప్పావు, ఇంకా రాలేదు. ఆయనతో నీకేంట్రా పని? శాలరీ పెంచమని మంజులను ఎంత అడిగినా పని అవ్వట్లేదు. అందుకే నా కష్టాలు బాస్కి చెప్పుకొని శాలరీ పెంచమని అడుగుదామని. అవునరా, నువ్వు ఒక్కడే చేసిన వర్క్ చెప్పరా నాకు. నీకెందుకు చెప్పాలి? నేను చెప్పను. చెప్పావు కాదు, చెప్పలేవు. ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ ఏం లేదు కాబట్టి. నువ్వే పెద్ద పని చేసినట్టు. ఇప్పుడు నీకు ఇచ్చే శాలరీ బొక్క, ఇంకా నీకు శాలరీ పెంచాలా? అవుట్డేటెడ్ ఫేసు నువ్వును. అవుట్డేటెడ్ ఫేసా? ఇంకోసారి అరిచావో రాత్రి మందాగచ్చి మీ ఇంటికాడ గొడవ చేస్తా. మరి లేకపోతే ఏంటి, వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బెన్స్? నువ్వు నేనే చేయాలి వర్క్. ఏంటి పంచాయతీ? బాస్ వస్తున్నాడని తెలిసి కూడా? సార్, బాస్ వస్తున్నారు సార్. వస్తే రాని. బుల్డోజరా రాని. ఏరా సంతోష్, నువ్వేనా? ఫేస్ ఏంటి అంత బ్రైట్ గా వెలిగిపోతుంది? నేను ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు తెలుసా. అలా ఎలా మారగలిగావు? నా మార్పుకి కారణం ఈ టీ. అవును, నువ్వు విన్నది నిజమే. ఇది చాయ్ పాని వారి కంపెనీ టీ. నిస్తేజంగా నిరాశగా ఉన్న నాలో ఉత్సాహాన్ని, కాన్ఫిడెన్స్ ని పెంచింది ఈ టీ. నాలో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసి రోజంతా ఎనర్జెటిక్ గా ఉండేలా చేసింది. నిజమా? దాంతో నాకు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే యాటిట్యూడ్ బిల్డప్ అయింది. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలను అనే నమ్మకం వచ్చిందో నా ఫేస్ లో బాధ, చిరాకు పోయి సంతోషం, ఆనందం వచ్చాయి. వీటన్నిటికీ కారణం చాయ్ పానీ టీ తాగడం వల్లనే. ఈ చాయ్ పానీ టీ వాళ్ళవన్నీ ఇన్స్టెంట్ ప్రోడక్ట్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ తో టీ, కాఫీలతో పాటే కాకుండా వేడివేడిగా బెల్లం, బాదం పాలు కూడా అందిస్తున్నారు. వీళ్ళు తమ ప్రోడక్ట్స్ లో నేచురల్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల జీరో సైడ్ ఎఫెక్ట్స్. హెల్త్ కి హెల్త్, ఎనర్జీకి ఎనర్జీ. వైడ్ రేంజ్, గ్రేట్ టేస్ట్, స్మార్ట్ చాయిస్. అయితే నేను కూడా రేపటి నుంచి చాయ్ పానీ కంపెనీ వాళ్ళ టీ, కాఫీలు తాగడం స్టార్ట్ చేస్తా. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.